నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బహుజన సమితి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షుడు పామల రఘువయ్య, భీమ్ ఆర్మీ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ప్రసాద్ హాజరయ్యారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి పూర్తి స్వేచ్ఛ రావడంతో పాటు వారి హక్కులు సాధించుకునే విధంగా ఆయన చేసిన కృషి మరువలేనివని అన్నారు. అనంతరం రేభాలలో మదర్ తెరిసా అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇవాళ ప్రభుత్వం ఈ గణతంత్ర వేడుకలకి హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్ అటువంటి పేరుతో ఏడాది పొడుగున నిర్వహించాలని పిలుపునిచ్చింది. గత సంవత్సరం కూడా ఈ గణతంత్ర వేడుకలను అమృత ఉత్సవాలుగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. అయితే రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే ఇక్కడ స్వాభిమానం ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే ఇక్కడ అమృతం ఉంటుంది. అమలు చేయనప్పుడు ఇక్కడ అమృతం అనేది ధనికులు మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్వాభిమానం అనేది ధనికుల పాలకులు మాత్రమే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద వర్గాలకు ఉండదు. రాజ్యాంగాన్ని సమర్పించినప్పుడు 1950 జనవరి 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు మనకి రాజకీయంగా సమానత్వం వచ్చింది. ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రం మీద